హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అండ్ కొంతమందికి అసలు అంటే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియదు. సో అదంతా కూడా చెప్తాను. అండ్ ఇంకోటి, మీరు రికవరీ మెయిల్ ఐడి, రికవరీ ఫోన్ నెంబర్ అనేసి నేను చాలాసార్లు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఇది ఎందుకు అంటే ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫర్ సపోజ్ ఒక ఛానల్లో. ఆ ఫోన్ పోయిందనుకోండి, ఫోన్ పోవడమో లేదంటే పాస్వర్డ్ మర్చిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది, లేకపోతే ఫోన్ రీసెట్ చేయడమో. అలాంటప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ వస్తుందన్నమాట. మనకి ఫోన్ చేతిలో ఉన్నంతకాలం ఏ ఇష్యూ తెలీదు. అది పోయిన తర్వాత జస్ట్ హార్ట్ అటాక్ అంతే, హార్ట్ అటాక్ రావడమే అంతే. అంటే రోజు మనం యాక్సెస్ చేసే ఛానల్ యాక్సెస్ లేదు అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది నేను చాలామంది చూశాను, ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఎవరో వచ్చి మీ దగ్గర అయితే సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుద్దని మీ దగ్గరకు వచ్చాము అనేసి చెప్తున్నారు. ఏది మెయిల్ ఐడి కూడా తెలియదండి వాళ్ళకి. అలా వచ్చినప్పుడు ఏంటంటే, అలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను ఒక రకంగా. ఎందుకంటే ఏం చేయలేని సిచ్యువేషన్ అది. వాళ్ళు పాపం అంత నమ్మకంతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇది చాలా చిన్న టాపిక్. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ గురించి వీడియో చేయకూడదు. లెక్కైతే వ్యూస్ కూడా రావు, ఖచ్చితంగా వ్యూస్ రావు దీనికి. కానీ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదు అనేసి. కనీసం ఇప్పటికైనా అన్నీ తెలుసుకోండి, ఏమేమి ఉండాలి మన దగ్గర, ఏమేమి నోట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా. సో నేను చెప్తాను, మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ మెయిల్ ఐడి ఎలా చూసుకోవాలి అంటే, మీకు లాగిన్ అయిన ఉన్నప్పుడు, మీరు లాగిన్ లేనప్పుడు మెయిల్ ఐడి తెలుసుకోవడం అనేది అది కుదరని పని. మెయిల్ ఐడి లాగిన్ అయి ఉన్నప్పుడు, మీ ఫోన్లో లాగిన్ అయి ఉంది మెయిల్ ఐడి ఏది అంటే కనుక, మీ యూట్యూబ్లో రైట్ సైడ్ కింద కార్నర్లో లోగో పైన క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఆ స్విచ్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఆ మన ఛానల్ పైన అది మెయిల్ ఐడి కనిపిస్తుంది, అది మెయిల్ ఐడి అనమాట. అండ్ లాగిన్ అయ్యి ఉందనుకోండి, మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మీకు తెలియదు అనుకోండి, పాస్వర్డ్ అది ఎక్కడన్నా లాగిన్ అయ్యి ఉంటే రీసెట్ చేసుకోవచ్చు. బట్ లాగిన్ అయ్యి లేదనుకోండి, లాగిన్ అయ్యి లేనప్పుడు ఏమవుతుంది, మనకి మీరు మెయిల్ ఐడి, రికవరీ మెయిల్ ఐడి ఇచ్చుకుంటే కనుక రికవరీ మెయిల్కి కోడ్ వెళ్తుంది. బట్ రికవరీ మెయిల్ ఐడి కాకుండా మీ మెయిల్కి మీరు కోడ్ వెళ్ళేటట్టు పెట్టుకో, అంటే మీరేం రికవరీ మెయిల్ ఐడి ఇవ్వకపోతే మీ మెయిల్కి కోడ్ వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది ఎక్కడ లాగిన్ అయ్యి లేదు కదా, ఏం చేయలేము మనం. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే పాస్వర్డ్ చేయడానికి వస్తుంది, నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వడానికి వస్తుంది అనమాట అది. సో అందుకే ఇవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకుని పెట్టుకోండి ఎక్కడన్నా, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. అండ్ ఇంకేం పెట్టచ్చు ఏంటనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. అసలు ముందు పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలో చెప్తాను. ఫర్ సపోజ్ ఒక మెయిల్ ఐడి, నేను జస్ట్ మెయిల్ ఐడి క్రియేట్ చేశాను ఊరికే మీకు చూపించడానికి. ఈ మెయిల్ ఐడికి నాకు పాస్వర్డ్ గుర్తులేదు అనుకోండి ఫర్ సపోజ్, ఈ ఫోన్లో లాగిన్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఫర్గట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఫోన్ మన దగ్గర ఉంది కాబట్టి మనకి ప్రాంప్ట్ వస్తుంది అనమాట. సో ప్రాంప్ట్ వస్తే కనుక అది ఎస్ ఇట్స్ మీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత ప్రాంప్ట్ వచ్చింది, జస్ట్ ఎస్ ఇట్స్ మీ అనేది క్లిక్ చేసింది. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రకరకాలుగా వస్తుంది, ఎప్పుడు ఇట్లాగే వస్తుందని ఏం లేదు. ఎంటర్ 1 of your 8 digit బ్యాకప్ కోడ్స్ అని ఉంది. ఇదే వస్తుందని ఏం లేదు, ఎప్పుడు కూడా ఏదైనా రావచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేయమని రావచ్చు, లేదంటే ఇంకా వేరేలాగా రావచ్చు. ఇక్కడ జస్ట్ ట్రై అనదర్ వే క్లిక్ చేయండి, మనకు ఆ కోడ్స్ కూడా ఏం తెలియదు కాబట్టి. తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ వెరిఫికేషన్ కోడ్ దీనికి వచ్చేటట్లు ఉంది, అలాగే నెక్స్ట్ ఇంకో మెయిల్ కూడా ఉంది. ఈ ఇంకో మెయిల్ ఏంటి అంటే నేను రికవరీ మెయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. అది ఎక్కడ యాడ్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫస్ట్ దాన్ని క్లిక్ చేసామనుకోండి, ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఈ మెయిల్కి వస్తుంది అనమాట. అంటే ఆ వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ దానికి పెట్టామనుకోండి, సెకండ్ దానికి కోడ్ వెళ్తుంది అండ్ అక్కడి నుంచి మనం పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. సో ఫర్ సపోజ్ నేను ఇది పెడుతున్నాను ఫస్ట్ది. సో ఇక్కడ చేయగానే మనకి కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈ కోడ్ మనకి వచ్చిన తర్వాత సో జస్ట్ ఆ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని వస్తుంది. సో అప్డేట్ పాస్వర్డ్ మనం ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తామన్నమాట. సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని సమ్ వస్తుంది. అన్నిట్లో కూడా మీరు దేంట్లో అయితే లాగిన్ అయ్యి ఉందో అన్నిట్లో కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ మీకు
మీరు ఆన్ చేసుకోవాల్సినవి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఇట్లా మొత్తానికి మీరు ఇలా అయితే లాగిన్ అయి ఉంటుంది కదా, ఇలా లాగిన్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఈ 9 డాట్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పక్కకు జరిగితే సెక్యూరిటీ అనేసి ఉంటుంది. ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ ఇది నాకు ఆన్లో ఉంది. జస్ట్ మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఫోన్లో ఒక ప్రాంప్ట్ లాగా వస్తుంది. ప్రాంప్ట్ లాగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి రావట్లేదు. యాడ్ ఫోన్ నెంబర్ క్లిక్ చేయగానే మీకు ఫోన్ నెంబర్ వస్తుంది. అండ్ మీ ఫోన్ నెంబర్కి వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్. ఇది కంపల్సరీ చేసుకుని ఉండాలి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి రికవరీ ఫోన్ అనేసి ఉంది కదా. సో ఈ రికవరీ ఫోన్లో మీరు ఏ నెంబర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ రికవరీ ఫోన్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే రికవరీ ఈమెయిల్ అనేది మీ మెయిల్ ఐడి ఉండకూడదు, అంటే సేమ్ మెయిల్ ఐడి ఉండకూడదు, వేరే మెయిల్ ఐడి ఉండాలి. సో ఆ వేరే మెయిల్ ఐడి ఏదైతే ఉందో అక్కడ ఇచ్చి జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వెరిఫై అవ్వకపోతే కనుక ఈ యారో మార్క్ బదులు ఎల్లో కలర్లో వార్నింగ్ సైన్ లాగా ఉంటుంది అనమాట. ఆ వార్నింగ్ సైన్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వెరిఫై చేయలేదు అనేది అర్థం. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రికవరీ ఈమెయిల్ వేరేది ఇచ్చి క్లిక్ చేస్తే మీకు ఆ మెయిల్కి కోడ్ పంపించిన అనేసి అడుగుతుంది. సో సెండ్ కోడ్ అని చెప్పి మనం క్లిక్ చేస్తే ఒక కోడ్ దానికి పంపిస్తుంది. జస్ట్ సెండ్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మనకి ఒక కోడ్ అనేది వస్తుంది అనమాట. ఆ కోడ్ ఎంటర్ చేస్తే వెరిఫై అయిపోయినట్టు. ఆ మెయిల్కి వచ్చిన కోడ్ మనం ఇక్కడ వెరిఫై చేస్తే వెరిఫై అయినట్టు అనమాట. సో ఇవన్నీ ఉంటే ఏంటంటే ఎప్పుడన్నా మనకు ఫోన్ పోయినా కూడా మనం వీటిల ద్వారా ఏది మొబైల్ నెంబర్ పోయినా సేమ్ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు కదా మళ్ళీ. సో సేమ్ మొబైల్ నెంబర్ తీసుకుని మనం రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ గుర్తు లేకపోయినా రికవరీ మెయిల్ ఐడి పోనీ వేరేది ఇచ్చినా దానికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో లేకపోయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఎలాగైనా. సో మీకు కనుక ఎవరికైనా పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇమీడియట్గా ఇప్పుడే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోండి. పాస్వర్డ్ రీసెట్ చేసుకుని అది ఎక్కడన్నా నోట్ చేసుకుని పెట్టుకోండి. అది మెయిల్ ఐడి అంటే అలా చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు రీసెంట్ డేస్లో వచ్చే మెయిన్గా లేడీస్ చాలామంది తెలియదు అసలు మెయిల్ ఐడి అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. చూడండి అన్నీ కూడా నోట్ చేసుకోండి. మీకు మెయిల్ ఐడి అంటే ఏంటనేది తెలియాలి. మెయిల్ ఐడి అడిగాను అనుకోండి హ్యాండిల్ నేమ్ పంపిస్తారు కొంతమంది, లేదా ఛానల్ నేమ్ పంపిస్తారు. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే తెలియకుండా ఏది ఉండకూడదు. తెలియపోతే తెలుసుకోవాలి అంతే. వేరే వాళ్ళపైన ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. కొంతమందిని మెయిల్ ఐడి అడిగాను అనుకోండి, మా అబ్బాయి లేడు లేదా మా అమ్మాయి లేదు తర్వాత పంపిస్తాను అట్లా చెప్తారు. అట్లా కాదు, మీరే పంపించండి. ఎన్నాళ్ళని డిపెండ్ అవుతారు అట్లాగా? ఇప్పటికైనా నోట్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ. 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా పోయినాయి చూసాను నేను.